అండి ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్త ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు మనము సంపూర్ణ పిల్లి శకునములు చూద్దామండి. సో పిల్లి అంటానే తెలుసు, అది అడ్డం వస్తే మన పనులన్నీ నాశనం అవుతాయని చెప్పి అంటూ ఉంటారు కదా. మరి అటువంటి పిల్లికి ఉన్న సంపూర్ణ శకునముల గురించి ఈరోజు మాట్లాడుకుందాము. సో ముఖ్యంగా కొన్ని పాయింట్స్. పిల్లి అడ్డముగా వచ్చినచో పనులు చెడిపోవును అని శకున శాస్త్రంలో సుస్పష్టంగా ఉంది. తర్వాత పిల్లి అపసవ్యముగా బిడ్డవలే తన చుట్టూ తిరిగిన కూడా కార్యములన్నీ చెడిపోవునంట. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో విపరీతంగా మనుషుల చుట్టూ తిరిగిన కార్యములు చెడిపోవునంట. పిల్లి వెళ్ళుచు తన చుట్టూ ప్రదక్షిణ క్రమంలో తిరిగిన ఎడల స్వల్ప నష్టము. పిల్లులు ఒకదానితో ఒకటి ఢీ కొట్టి కొట్లాడుకున్నచో కలహములు కలుగునంట ఆ యజమానికి. తర్వాత పిల్లి గనుక ఎలకను కరుచుకొని సంతోషంతో ఎదురుపడినతో శత్రువులు ఓడిపోయి నశిస్తారంట. ఇదైతే ఒక పాజిటివ్ పాయింట్ కనపడింది నాకు పిల్లిలో. తర్వాత వేగముగా పనులు చేయనప్పుడు పిల్లి మధ్యలో జూరినచో ఆ పనులు చెడిపోవును. ఓవరాల్గా ఎక్కడొచ్చినా చెడడమే ఉందండి. తర్వాత ఆ కార్యక్రమంలోనూ వెంటనే నిలిపివేయాలంట పిల్లి కనపడిస్తే. పిల్లి మైథునము కనపడినచో, అంటే పిల్లి సెక్స్ చేసుకున్నట్లు కనపడినచో ఆ ఇంటి యజమానికి కానీ దాన్ని చూసినోళ్ళకి కానీ ఉన్న డబ్బులు కూడా ఊడిపోతాయని ఉంది. తర్వాత ఆడ మగ పిల్లులు పిలుపులు వినపడినచో, అవి పిల్లులు అరుస్తూ ఉంటాయి కదండి విచిత్రంగా, అట్లా విన్నా కూడా పిల్లి అరుపులు విన్నా కూడా మానసికంగా అశాంతి వస్తుందంట, మానసిక బాధ కలుగునంట. మరియు ప్రయాణం కూడా చేస్తారంట వీళ్ళు చాలా దూరంగా. తర్వాత పిల్లి తన మూతిని నీటిలో కడుక్కొనుచు కనపడింది అనుకోండి, బంధుజనులు వస్తారంట, అంటే వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారంట. పిల్లి కుక్కలను చూసి భయముతో పరిగెత్తిన ప్రయాణమునందు శత్రుభయం అంట. తర్వాత ఎలుకలకు భయపడి పిల్లి పారిపోయిన ఎడల, అంటే ఎలకలకే భయపడి, మామూలు పిల్లిని చూసి ఎలకలు భయపడతాయి, అట్లాంటిది ఎలకని చూసే పిల్లి భయపడి పారిపోయిన ఎడల విఘ్నములు తొలగిపోనంట, ఆ యజమానికి మంచిదంట. తను కన్న పిల్లలను తీసుకువచ్చినతో తప్పనిసరిగా విఘ్నాలు జరుగుతాయంట. మామూలు కొందరు ఇళ్ళలో భయంకరంగా పిల్లులు పెంచుకుంటూ ఉంటారండి విచిత్రంగా. ఈ పిల్లులు అవి డెలివరీ అయిన తర్వాత, ఆ పిల్లి ఈనిన తర్వాత ఆ పిల్లులని కొన్ని రోజులకి అవి ఏదో 6 ప్లేసులో 8 ప్లేసులో మారుస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఎన్ని ప్లేసులో మరి పిల్లులు పెంచాలి చెప్పాలి. ఆ పిల్లులు మార్చేటప్పుడు యజమాని చూసినా కూడా విఘ్నాలేనంట. ఈ పిల్లికి 100 మార్కులు ఉంటే దాదాపు 80 మార్కులు దాకా నెగిటివ్గానే పడుతున్నాయండి. తర్వాత ప్రయాణమై వెళ్ళేటప్పుడు పెంపుడు పిల్లి గుమ్మము ముందు ఎదురైతే భయంకరమైన దోషం అంటారు. ఇంకా దోషం అనేది ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూసుకోండి. పిల్లి తన పిల్లలను నోటితో కరుచుకొని వెళ్ళిన, ఇది రెండోసారి మళ్ళీ చూశారనుకోండి స్థానభ్రంశం అగునంట ఆ ఇంట్లో వాళ్లకు. తర్వాత పిల్లి మనుషుల్ని చూసి భయపడి దాక్కున్నతో కార్యము సఫలమగునంట, ఇది పాజిటివ్గానే ఉంది. పిల్లి కక్కేదిగిన మీరు చూశారనుకోండి ఆరోగ్యం కలుగుతుందంట చూసిన వాళ్ళకి. మలమూత్రాలు విసర్జించుట చూచినచో తప్పనిసరిగా అనారోగ్యం కలుగుతుందంట. పిల్లి సిట్టు కూర్చునేది చూశారనుకోండి మీకు అనారోగ్యమే. కాబట్టి పిల్లుల్ని పెంచుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత వచ్చే వీడియోలో మనం ఇంకో కుక్క శకునం కూడా చూద్దామండి. సో మ్యాక్సిమం పిల్లులు అనేవి మనకు అపశకునంగానే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇంకా నాకు లాస్ట్లో ఇదిగా అనిపించినది, భయంకరంగా అనిపించినది ఏంటంటే, పిల్లి మలమూత్రాలు విసర్జించే చూసినా కూడా ఇంకా మనకు దరిద్రమే అంటే ఇంకా అర్థం చేసుకోండి ఆ పిల్లి యొక్క గ్రేట్నెస్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, నల్లపిల్లి ఈ కేటగిరీలోకి రాదండోయ్. నల్లపిల్లి తాంత్రిక పరంగా చాలా శక్తులు కలది. నల్లపిల్లి మీద ఒక ప్రత్యేకమైన వీడియోనే చేద్దాం. సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ నెల 30వ తేదీ చిన్నమస్త జయంతి సందర్భంగా ఉచిత హోమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఆసక్తి ఉన్న భక్తులు రావచ్చు. తర్వాత ఆ రోజు అన్నదానం ఉంటుంది. ఆసక్తి ఉన్న భక్తులు ఆ రోజు అన్నదానానికి ఏమైనా విరాళం కూడా అందించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.